Good morning, dear students. In the earlier video, we have learned vector addition and subtraction. In vector definition, we give definition like this. A vector is a physical quantity which has magnitude, direction, and obeys addition laws of vectors. We are saying addition laws. Here comes the addition laws. We have two laws: triangle law of vectors and parallelogram law of vectors. Actually, these two are same. I'll explain them. Now, first, see triangle law of vectors. Now, take two vectors. Take a vector A bar. Now, take another vector like this, B bar. Now, చూడడానికి ఇవి ఎలా అవపడుతున్నాయి? They look like as if they are adjacent sides of a triangle, right? ఒక ట్రయాంగిల్ యొక్క పక్క భుజాలు లెక్క ఉన్నాయా లేదా ఇక్కడ? A bar plus B bar. సో అడిషన్ లా ప్రకారం ఏమవుతుందంటే ఈ A bar plus B bar ఏమవుతుందంటే ఈ రెండు అడ్జసెంట్ సైడ్స్ కనుక అయితే థర్డ్ సైడ్ ఆఫ్ ద ట్రయాంగిల్. ఇప్పుడు ఈ యొక్క లైన్ కనుక గీసుకుంటే మనకి ట్రయాంగిల్ కంప్లీట్ అవుతుందా లేదా? సో దిస్ థర్డ్ సైడ్ రిప్రజెంట్స్ ద వెక్టర్ సమ్ ఆఫ్ ద ఫస్ట్ టూ vectors. C bar is equal to A bar plus B bar. This is first vector, this is the second vector. థర్డ్ వెక్టర్ కనుక మనం ఇలా రాసుకుంటే ట్రయాంగిల్ కంప్లీట్ అవుతుంది ఇలా రాసుకుంటే. బట్ ఆపోజిట్ సైడ్లో కనుక మనం థర్డ్ వెక్టర్ తీసుకుంటే ద థర్డ్ సైడ్ గివ్స్ అస్ ద వెక్టర్ సమ్ ఆఫ్ ద ఇండివిజువల్ టూ వెక్టర్స్ A bar అండ్ B bar. అంటే ఇక్కడ ఈ యాంగిల్ థీటా కనుక అయితే ఇక్కడ ఏం రాసుకుంటామంటే మనం C bar is equal to A bar ప్లస్ B bar. అండ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ C bar రావాలంటే మనం జనరల్గా A bar ప్లస్ B bar అనుకుంటాం, కానీ అట్లా కాదు. అది ఎలా వస్తుంది ఈక్వేషన్? A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ ప్లస్ 2AB కాస్ థీటా ప్లస్ 2AB కాస్ థీటా. ఇఫ్ C bar ఈక్వల్ టు A bar ప్లస్ B bar అండ్ హియర్ వాట్ ఈస్ థీటా? థీటా ఈజ్ ద యాంగిల్ బిట్వీన్ A bar అండ్ B bar. అంటే A barకి ఇలా తీసుకుంటాం, B barని ఇలా తీసుకుంటాం కదమ్మా. అండ్ A barకి B barకి యాంగిల్ మీరు ఇది కూడా అనుకోవచ్చు, బట్ ఇది కాదు. మనం ఎప్పుడైనా యాంగిల్ ఎలా తీసుకోవాలంటే టేల్స్కి మధ్యలోనే తీసుకోవాలి, హెడ్స్కి మధ్యలోనే తీసుకోవాలి. అంటే ఇప్పుడు A bar యొక్క టేల్ ఇలాగే ఉంది కదా, A barని ఇక్కడ తీసుకురండి. అంటే A bar యొక్క టేల్ ఇక్కడ ఉంటుంది, A bar ఇలా ఉంటుంది కదా. సో A bar యొక్క టేల్కి B bar యొక్క టేల్కి యాంగిల్ థీటా ఉంది. అట్లా కాదు హెడ్స్కి మధ్యలో తీసుకోవాలంటే B bar ఇలా ఉంది కదా, B barని కింది తీసుకురండి, ఇలా తీసుకురండి. సో అప్పుడు ఇక్కడ యాంగిల్ ఏమవుతుంది? ఇది థీటానే అవుతుంది కదా. సో ఇది యాంగిల్ థీటా అవుతుంది, ఈ యాంగిల్ కూడా థీటా అవుతుంది. సో ఈ యాంగిల్ కాదు, ఇక్కడ వచ్చిన యాంగిల్ A barకి B barకి మధ్యలో యాంగిల్ అనరు. యాంగిల్ షుడ్ బి టేకెన్ బిట్వీన్ ద టూ టేల్స్ ఆర్ టూ హెడ్స్. అండ్ ఈ ఈక్వేషన్ ఎలా వస్తుందంటే మనకి ఇక్కడ దీనికి డెరివేషన్ ఉంది, బుక్లో ఉంది చూడండి మీరు. అండ్ ఇఫ్ C bar ఈక్వల్ టు A bar ప్లస్ B bar, మ్యాట్ ఆఫ్ C bar ఈక్వల్ విల్ గెట్ లైక్ దిస్. బట్ కొన్ని కేసెస్లో C bar ఈక్వల్ టు A bar ప్లస్ B bar అయ్యే అవకాశం ఉంది. అది ఎప్పుడంటే ఇఫ్ థీటా ఒకే ఒక కేసులో ఇఫ్ థీటా ఈక్వల్ టు 0 degrees అంటే A bar ఇలాగ ఉంది, B bar ఇలా కాకుండా B bar కూడా ఇలాగే ఉందన్నమాట. అంటే అప్పుడు థీటా వాల్యూ ఏమైతే 0 అవుతుంది కదా, అప్పుడు ఏమవుతుంది చూడండి. C bar ఈజ్ ఈక్వల్ టు A bar ప్లస్ B bar A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ ప్లస్ 2AB కాస్ 0 ఎంత అమ్మా? 1. కాస్ 0 1. నా ఇప్పుడు ఏమవుతుంది? A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ ప్లస్ 2AB కాస్ 0 1 కదమ్మా. దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు? స్క్వేర్ రూట్ ఆఫ్ A ప్లస్ B హోల్ స్క్వేర్ ఇలా రాసుకోవచ్చు. దీన్ని కనుక ఇంకొంచెం సింప్లిఫై చేస్తే మ్యాట్ ఆఫ్ C bar ఈజ్ ఈక్వల్ టు ఇది క్యాన్సిల్ అయిపోతాయా? అప్పుడు ఏమవుతుంది మనకి? A ప్లస్ B అవుతుంది అనమాట. అంటే మ్యాట్ ఆఫ్ C bar ఈజ్ ఈక్వల్ టు దీన్ని ఏ అంటే ఏమని రాసుకోవచ్చు? ఇలా రాసుకోవచ్చు కదా, మ్యాట్ ఆఫ్ A bar ప్లస్ మ్యాట్ ఆఫ్ B bar. అంటే C bar ఈక్వల్ టు A bar ప్లస్ B bar అయినంత మాత్రం ఇది రాయలేము మనం. ఇది అవుతే ఇది కరెక్ట్. దిస్ ఇస్ యాక్చువల్ ఈక్వేషన్ టు ఫైండ్ మ్యాట్ ఆఫ్ C bar. బట్ ఓన్లీ ఒకే ఒక కేసులో ఇఫ్ థీటా ఈజ్ ఈక్వల్ టు 0 degrees, ఇన్ దట్ కేస్ C bar మ్యాట్ ఆఫ్ C bar ఈజ్ ఈక్వల్ టు మ్యాట్ ఆఫ్ A bar ప్లస్ మ్యాట్ ఆఫ్ B bar. అంటే ద టూ వెక్టర్స్ ఆర్ ప్యారలల్ టు ఈచ్ అదర్. ఇన్ దట్ కేస్ ద వెక్టర్ సమ్ అంటే మ్యాగ్నిట్యూడ్స్ డైరెక్ట్గా యాడ్ చేస్తే డైరెక్ట్గా రెండింటిని వెక్టర్ని యాడ్ చేసి వచ్చే వెక్టర్ యొక్క మ్యాగ్నిట్యూడ్కి సమానం అవుతుందన్నమాట. అంటే దాని అర్థం ఏంటంటే సపోజ్ ఇది 3 meters ఇది 5 meters ఉందనుకోండి. ఈ 2 + 5 ఇలా కనుక పెడితే ఏమవుతుంది? 2 + 5 మొత్తం A bar ప్లస్ B bar అనే వెక్టర్ యొక్క లెంత్ అవుతుంది 2 + 5 ఎంత అవుతుంది? 7 అవుతుంది. అంటే రెండు ప్యారలల్గా ఉన్నప్పుడే. బట్ ఇది 2 ఇది 5 ఉంటే ఇది 7 అవుతుందా?
అవ్వదు, ఎందుకంటే ఈ రెండు ప్యారలల్ లేవు కదమ్మా. ఇది 2 ఇది 5 ఉంది, ఇది 7 మాత్రం అవ్వదు. ఇది ఎంత ఉన్నదో కావాలంటే మనకి ఈ ఈక్వేషన్ ఉపయోగించాలి. a² + b² + 2ab cos θ. ఇక్కడ టీటా వాల్యూ సబ్ చేసి మనకి ఈ యాక్చువల్ లెంత్ అనేది వస్తుందన్నమాట. సెకండ్ లా, parallelogram law of vectors. So according to this law, if two vectors, let's say vector a bar and vector b bar, these two are the vectors, and how do they look like? They are adjacent sides of a parallelogram. Now what we do is, now parallel to this one write another vector here, and parallel to this one write another vector here. So now we are forming a parallelogram, right? Now the diagonal of this parallelogram, let's say r bar is equal to, we write a bar plus b bar. So here we write, so according to parallelogram law of vectors, what happens if a and b bar, two vectors of parallelogram, two adjacent sides of a parallelogram, then the diagonal represents the vector sum of the two vectors a bar and b bar. So r bar is equal to a bar plus b bar. If you want to find magnitude of r bar, we write square root of a square plus b square plus 2ab cos theta. And theta is the angle between a bar and b bar. If you see, there is no much difference between triangle law of vectors and parallelogram law of vectors. So here we are forming, it looks like a parallelogram. But if we take this b bar from here to here, and if we close this one, now how does it look like? It is a triangle, right? Yes or no? So triangle law of vectors or parallelogram law of vectors, there is no much difference. Here we see as a triangle, and here we see as a parallelogram. That means, here we can take one example, that now here we have a object on paper plane. Now one person is pulling this direction with some force F1, and another person is pulling with some force F2. In what direction does the body moves? ఓన్లీ ఇటువైపు మూవ్ అవుతుందా, ఓన్లీ ఇటువైపు మూవ్ అవుతుందా? ఈ రెండింటి వైపు మూవ్ అవ్వదు మనకి. ఈ రెండింటిని కనుక మనకి దీనికి ఈక్వల్ ఫోర్స్ తోటి ఇలా ఒక ప్యారలోగ్రామ్, దీనికి ఒక సైడ్ తీసుకొని దీనికి ప్యారలల్గా ఇంకొక సైడ్ తీసుకొని, ఎస్ మన ప్యారలోగ్రామ్ డయాగోనల్ కనుక తీసుకుంటే, నౌ ద ఆబ్జెక్ట్ మూవ్స్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ డయాగోనల్, బికాస్ we are applying force in this direction, but the net force acts in this direction, so the body accelerates or moves in this direction. So this is the application of parallelogram law of vectors. Yes. Now let us discuss unit vectors in rectangular coordinate system. We have already learned what is a rectangular coordinate system. We take x-axis this way, y-axis this way, and z-axis is actually perpendicular to the paper like this. But on the paper we cannot represent like that, so we write z-axis like this. Now I cap, we take unit vector along x-axis, we call it as I cap, and we take a small vector along y-axis and we call it as j cap, and we take a small vector along z-axis and we k cap. Here I cap is a unit vector along x-axis, and j cap is a unit vector along y-axis, and k cap is a unit vector along z-axis. We have already defined unit vector. What is a unit vector? A vector whose magnitude is equal to 1 is called unit vector. So here what do we write? Magnitude of I cap is equal to magnitude of j cap is equal to magnitude of k cap is equal to 1. Simply 1. No dimensions and no units. Simply we say 1. Yes. Resolution of vectors. This is very, very important concept. In the upcoming classes, frequently we use this resolution of vectors concept. So concentrate. Yes, consider a vector a bar that lies in xy plane as shown in figure.
So now let us resolve this vector a bar into its components. That means, suppose, to understand this resolution concept, here we take an example. X-axis, y-axis. Suppose a person is moving toward this way with some velocity 5 meter per second. సో ఇనిషియల్గా ఆరిజిన్ దగ్గర ఉన్నాడు. సో 1 సెకండ్ తర్వాత అతను ఎంత దూరం వెళ్తాడు? ఎక్స్ వైపు 5 meters వెళ్తాడు. ఇంకొక 1 సెకండ్ తర్వాత 5 meters, అంటే ఇనిషియల్ కోఆర్డినేట్ 0, 1 సెకండ్ తర్వాత 5 meters, 2 seconds తర్వాత 10 meters, 3 seconds తర్వాత 15 meters అండ్ సో ఆన్. అంటే తన ఒక ఎక్స్ కోఆర్డినేట్ వేరీ అవుతూ ఉంటుంది. తను ఎప్పుడైతే ఓన్లీ ఎక్స్ డైరెక్షన్లో మూవ్ అయితే, అంటే తనకి ఏ వెలాసిటీ ఉంది? ఓన్లీ ఎక్స్ వెలాసిటీ మాత్రమే ఉంది, ఎక్స్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ ఉంది. అలా కాకుండా ఓన్లీ పర్సన్ ఇటువైపు కనుక ట్రావెల్ చేస్తే సేమ్ అదే వెలాసిటీతో 5 meter per secondతో ఇలా వెళ్తే ఏమవుతుంది? తన యొక్క వై కోఆర్డినేట్ ఇనిషియల్గా 0, 1 second తర్వాత 5 meters, 2 seconds తర్వాత 10, 15 అండ్ సో ఆన్. అంటే ఓన్లీ వై కోఆర్డినేట్ చేంజ్ అవుతుంది. ఇటువైపు వెళ్తే ఓన్లీ ఎక్స్ కోఆర్డినేట్ చేంజ్ అవుతుంది, ఇటువైపు వెళ్తే ఓన్లీ వై కోఆర్డినేట్ చేంజ్ అవుతుంది. బట్ ఇలా కనుక వెళ్తే తను ఇక్కడ నుంచి ఇక్కడికి వరకు వెళ్ళాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? తన యొక్క ఎక్స్ కోఆర్డినేట్ ఇనిషియల్గా 0, 0, ఎక్స్ కోఆర్డినేట్ 0, వై కోఆర్డినేట్ 0. బట్ ఇంత దూరం వెళ్తే ఏమవుతుంది? ఇది ఎక్స్ కోఆర్డినేట్ అవుతుంది, అంటే ఎక్స్ డిస్టెన్స్ ఇంత దూరం ట్రావెల్ చేశాడు. ఇది ఉంది కదమ్మా, ఇంత డిస్టెన్స్ తను వై దూరం ట్రావెల్ చేశాడు. సపోజ్ తను ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంతో కొంత దూరం వెళ్ళాడు. ఈ వాల్యూ నాకు ఒక 10 వస్తుంది, ఈ వాల్యూ ఒక 10 వస్తుంది. అంటే అర్థం ఏంటి? తను ఎక్స్ డైరెక్షన్లో 10 meters దూరం వెళ్ళాడు, వై డైరెక్షన్లో 10 meters దూరం వెళ్ళాడు. బట్ ఇది 10 వస్తుందా? ఇది 10 రాదు, ఎక్కువ వస్తుంది. ఎందుకంటే ఇది 10, ఇది 10 అయితే ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదమ్మా. సో √10² + 10², అంటే ఇది 10, ఇది 10. ఇది ఎంత అవుతుంది? √2 × 10 meters అంత అవుతుంది అనమాట. అంటే చూసారా ఇప్పుడు, అంటే ఇలా వెళ్తే ఓన్లీ ఎక్స్ కాంపోనెంట్ ఉంది, ఇలా వెళ్తే ఓన్లీ వై కాంపోనెంట్ ఉంది. ఇలా కనుక వెళ్తే తను 2 కాంపోనెంట్స్ ఉన్నాయి కదా మనకి, ఎక్స్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ ఉంటుంది, వై కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ ఉంటుంది అనమాట. సో అదేవిధంగా ఇక్కడ మనకి తీసుకున్న కేసులో ఏ బార్ అనే ఒక వెక్టర్ ఉంది. ఈ వెక్టర్కి 2 కాంపోనెంట్స్ ఉంటాయి, ఇప్పుడు ఎక్స్ కాంపోనెంట్, వై కాంపోనెంట్. సో ఆ కాంపోనెంట్స్గా మనం రిజాల్వ్ చేద్దాం. వీ వాంట్ టు రిజాల్వ్ దిస్ ఏ బార్ ఇంటూ ఇట్స్ కాంపోనెంట్స్, ఎక్స్ కాంపోనెంట్ అండ్ వై కాంపోనెంట్. ఇప్పుడు చూడండి, అంటే ఏ బార్ని నేను సమ్ ఆఫ్ 2 వెక్టర్స్గా రాస్తాను. అది ఎలాగో చూద్దాం. సో సింపుల్గా ఇలా 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 తీసుకొని, సో ఇక్కడ నుంచి ఇక్కడికి నేను ఏమంటానంటే దీన్ని ఇక్కడ నుంచి ఇక్కడికి వెక్టర్ రాస్తాను. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక వెక్టర్ రాస్తాను. దీన్ని ఏమంటానంటే నేను ఏఎక్స్ బార్ అంటాను. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక వెక్టర్ తీసుకోవచ్చా? సో ఇక్కడ నుంచి ఇక్కడ వెక్టర్ తీసుకునే బదులు నేను ఇదే వెక్టర్ని ఇక్కడ తీసుకుంటాను, యూజింగ్ ఈక్వల్ వెక్టర్ కాన్సెప్ట్. ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకునే వెక్టర్ని నేను ఏం చేస్తానంటే ఇదే వెక్టర్ని ఇక్కడ తీసుకుంటాను. సో ఈ వెక్టర్ రాయాలంటే ఏం రాయొచ్చు? ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక వెక్టరు, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక వెక్టర్ రాసి ద సమ్ ఆఫ్ దీస్ 2 వెక్టర్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ బార్ అని రాసుకోవచ్చా? సో ఫస్ట్ వెక్టర్ ఇక్కడ ఉంది, సెకండ్ వెక్టర్ యొక్క టైల్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ వెక్టర్ యొక్క హెడ్ ఇక్కడ ఉంటుంది. కాబట్టి దీన్ని ఏమంటాం మనం? ఏ వై బార్, వై డైరెక్షన్ ఉంది కాబట్టి ఏ వై బార్ అంటాం. ఇది ఎక్స్ డైరెక్షన్ ఉంది కాబట్టి ఏ ఎక్స్ బార్. సో ఏ బార్ ఈజ్ ఈక్వల్ ఇప్పుడు ఏం రాసుకోవచ్చు మనం? ఏ ఎక్స్ బార్ ప్లస్ ఏ వై బార్. బట్ ఏ వై బార్ మనం ఇక్కడ రాయడానికి బదులు మనం వై యాక్సిస్ మీద ఇక్కడ రాస్తాం, ఇలా రాస్తాం అనమాట. సో దీన్ని ఇప్పుడు నేను ఏమని రిప్రజెంట్ చేస్తాను? ఏవై బార్ అండ్ ఇది వెక్టర్, ఇది వెక్టర్ కదా. నౌ ఐ వాంట్ టు రైట్ దిస్ టర్మ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యూనిట్ వెక్టర్స్. యూనిట్ వెక్టర్స్ అంటే ఏం రాసుకుంటాం? ఏఎక్స్ పైన బార్ లేదంటే ఏంటి? ఓన్లీ మ్యాగ్నిట్యూడ్. మళ్ళీ దీన్ని దేంతో చేస్తాను? నేను యూనిట్ వెక్టర్తో మల్టిప్లై చేస్తాను. ఒక వెక్టర్ని స్కేలర్తో మల్టిప్లై చేసి వచ్చేది ఏంటి? వెక్టర్ కదమ్మా. అంటే ఏఎక్స్ బార్ కెన్ బి రిటర్న్ ఏఎక్స్ ఇంటూ ఐ క్యాప్. ఇన్ ద సిమిలర్ మేనర్ ఏవై బార్ ఈజ్ ఈక్వల్ టు వాట్ డు వి రైట్? ఏవై ఇంటూ వై డైరెక్షన్ యూనిట్ వెక్టర్ ఏమో ఇంతకుముందు నేర్చుకున్నాం మనం. ఎక్స్ డైరెక్షన్ యూనిట్ వెక్టర్ ఐ క్యాప్, వై డైరెక్షన్ యూనిట్ వెక్టర్ జే క్యాప్. కాబట్టి ఇక్కడ ఏం రాసుకోవచ్చు మనం? జే క్యాప్ ఇలా రాసుకోవచ్చు. నా ఇక్కడ ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు ఈ వెక్టర్ ఈజ్ ఈక్వల్ టు దిస్ వెక్టర్ ప్లస్ దిస్ వెక్టర్ ఆర్ దిస్ వెక్టర్, బోత్ ఆర్ సేమ్ యూజింగ్ ఈక్వల్ వెక్టర్ కాన్సెప్ట్. ఇక్కడ వెక్టర్ ఏదైతే ఉందో దీనికి ప్యారల్గా సేమ్ వెక్టర్ని తీసుకుంటే ఇది ఏవై బార్ అంటే దీన్ని కూడా ఏవై బార్ అంటాం కదా మనం. సో ఇప్పుడు ఏఎక్స్ బార్ ప్లస్ ఏవై
బార్ ఇన్ యూనిట్ వెక్టర్ నొటేషన్ అంటే ఏఎక్స్ బార్ని యూనిట్ వెక్టర్ నొటేషన్లో రాస్తే ఏ విధంగా మారుతుంది అది ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్ ఇంటూ ఐ క్యాప్ ay into j cap. Now can we find magnitude now? Now we want to find magnitude of a bar. మాగ్నిట్యూడ్ కనుక్కుంటే ఏ విధంగా వస్తుంది మనకి ఏ బార్ ఈక్వల్ టు మనకు ఆల్రెడీ వచ్చింది సి బార్ ఈజ్ ఈక్వల్ ఏ బార్ ప్లస్ బి బార్ ఉంటాయి. ఎలా అనుకుంటాం సి బార్ యొక్క మాగ్నిట్యూడ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab కాస్టా హోల్ స్క్వేర్ రూట్. సో అదేవిధంగా ఇక్కడ ఏముంది మనకి ఏఎక్స్ స్క్వేర్ నెక్స్ట్ ఏముంది ay స్క్వేర్ ప్లస్ 2ax ay ఇంటూ కాస్ 90 డిగ్రీస్. వై 90? టీటా అనేది దేనికి యాంగిల్ ఎక్స్ యాక్సిస్కి ఏకే యాంగిల్, బట్ ఏఎక్స్ ఏవైకి ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటుందమ్మా 90 డిగ్రీస్ ఉంటుంది. అంటే ఏ బార్ ఈక్వల్ టు ఏఎక్స్ బార్ ప్లస్ ఏవై బార్ అంటున్నాం కదా. దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ రావాలంటే ఏం చేయాలి మనం స్క్వేర్ రూట్ ఆఫ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏవై స్క్వేర్ ప్లస్ 2ax ay అండ్ కాస్ ఆఫ్ ద యాంగిల్ బిట్వీన్ ఏఎక్స్ అండ్ ఏవై. ఏఎక్స్ ఇటువైపు ఉంది, ఏవై ఇటువైపు ఉంది. ఈ రెండు ఎప్పుడు పర్పెండిక్యులర్గా ఉంటాయి. సో కాస్ 90 ఈక్వల్ ఎంత 0 ఇంటూ సంథింగ్ 0. సో కాబట్టి మనకి మిగిలిన టర్మ్ ఏముంది ఇక్కడ magnitude of a bar is equal to ax square plus ay square. ఎస్, ఈ ఈక్వేషన్ ప్రకారం మనకి ఈ టర్మ్ వ్యానిష్ అయిపోతుంది. సో మిగిలిన టర్మ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏవై స్క్వేర్ వస్తుంది. వీ కెన్ ఆల్సో డిరైవ్ ద ఈక్వేషన్ ఫర్ ఏఎక్స్ అండ్ ఏవై. ఇప్పుడు ఫిగర్ నుంచి ఫ్రమ్ ఫిగర్ cos theta is equal to ఎస్, ఈ ట్రయాంగిల్ చూడండి. ఈ ట్రయాంగిల్ కనుక చూస్తే ఇందులో టీటా ఇది కదమ్మా. సో కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు దిస్ ఈజ్ టీటా. దీన్ని ఏమంటాం ఆపోజిట్ సైడ్ అంటాం, దీన్ని అడ్సెంట్ సైడ్ అంటాం, దీన్ని హైపోటనస్ అంటాం. కర్ణము ఎదుటి భుజము పక్క భుజము. సో కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటమ్మా అడ్సెంట్ సైడ్ బై హైపోటనస్, పక్క భుజము బై కర్ణము. దట్ ఈస్ ఏఎక్స్ బై ఏ. జస్ట్ వీఆర్ టేకింగ్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్స్. అండ్ ఈ ఈక్వేషన్ ఏం రాసుకోవచ్చు మనం ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జే కాస్ టీటా. అండ్ మళ్ళీ అంటే ఎక్స్ కాంపోనెంట్ రావాలంటే మనకి ఈ ఎక్స్ కాంపోనెంట్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంతో రావాలంటే దీనికి ఎంతో మల్టిప్లై చేయాలి మనం, కాస్ టీటాతో మల్టిప్లై చేయాలి మనం. ఈ వాల్యూ వస్తుంది ఎక్స్ కాంపోనెంట్. అండ్ మళ్ళీ ఫిగర్ నుంచి సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటనస్, ఎటు భుజము బై కర్ణము, ఏవై బై ఏ. సో ఏవై ఏమొస్తుంది మనకి ఏ సైన్ టీటా. ఏఎక్స్ ఈక్వల్ టు ఏ కాస్ టీటా. ఎక్స్ కాంపోనెంట్ ఏ కాస్ టీటా వస్తుంది, వై కాంపోనెంట్ ఏ సైన్ టీటా వస్తుంది. చూడండి ఇక్కడ టీటా అనేది ఏంటి, టీటా ఇస్ ద యాంగిల్ మేడ్ బై ఏ బార్ విత్ ప్లస్ ఎక్స్ యాక్సిస్తో కనుక మనకి ఏ బార్ అనే వెక్టర్ టీటా యాంగిల్ కనుక వేస్తే ఎక్స్ కాంపోనెంట్ ఏ కాస్ టీటా, వై కాంపోనెంట్ ఏ సైన్ టీటా వస్తుంది. అదేవిధంగా మనం ఈ టీటా కూడా అనుకోవచ్చు. ఇఫ్ యూ నో ఏఎక్స్ అండ్ ఏవై వీ కెన్ ఆల్సో ఫైండ్ టీటా. మళ్ళీ ఫిగర్ నుంచి tan theta is equal to tan theta అంటే ఏంటమ్మా ఆపోజిట్ సైడ్ బై అడ్సెంట్ సైడ్ ఏవై బై జేఎక్స్. అంటే టీటా ఈక్వల్ టు ఎలా అనుకుంటాం మనం tan ఇన్వర్స్ ఏవై బై ఏఎక్స్. యూజింగ్ దిస్ ఫార్ములా ఇఫ్ యూ నో కాంపోనెంట్స్ ఏఎక్స్ అండ్ ఏవై వీ కెన్ ఫైండ్ టీటా వాల్యూ. సో దిస్ ఇస్ ద వే we resolve a vector into its components. Here we are resolving vector into two components only because this vector is in xy plane. If a vector is given in space, that can be resolved into three components: x component, y component, z component. That is in 3 dimensions. Of course, that we don't have in our syllabus. In our syllabus, we resolve a vector into only two components: x component, y component. Yes. Now let us see how we do vector addition using analytical method. We have already seen graphical method in vector addition. Now let us see vector addition using analytical method. Yes, so here let us take coordinate system.
x-axis, y-axis. Now let us take a vector a bar. Now let us take another vector b bar. Now a bar can be written, from here to here we can write, ax I cap. This vector a bar can be resolved into two components, right? From here to here we can write a vector. This can be written as ax into I cap, and from here to here, here we write, instead of writing here we write ay into j cap. I mean a bar is equal to ax into I cap plus ay into j cap. Actually here we are supposed to take a vector, but this vector and this vector both are same, so instead of writing here we write. Now take b bar. B bar can also be resolved into two components, this component bx and by. So bx means, how do we take, from here to here, instead of writing here we write, using equal vector concept, bx I cap from here to here bx I cap. This is bx I cap. From here to here we need to write by j cap, but instead of writing here we write here. Parallel to this one we take a line. Now from here to here, we write a vector by into j cap. Now let us write a bar is equal to ax into I cap plus ay into j cap, and b bar is equal to bx into I cap plus by into j cap. But I want to find the sum of these two vectors, the addition of these two vectors a bar and b bar. So for that one, how do you find a bar plus b bar? Let us call it as r bar, the resultant vector of a bar and b bar. So now I draw a vector from here to here. I draw a vector, I call it as r bar. Now r bar is equal to what do we write? A bar plus b bar, because the vector sum of these two things is nothing but r bar, right? Now r bar equal to, we can write these components, right? X component, y component, and x component, y component. So is equal to, what do we write? ax into I cap plus ay into j cap plus bx into I cap plus by into j cap. Now write down x terms at one place and y terms at one place. Ax, bx, we have I cap and I cap, so I cap plus bx, by, ay plus by into j cap. This is equal to, what are we getting? R bar. So r bar is equal to, I cap means x component, j cap means y component. So we are supposed to write rx into I cap, ry into j cap. So what does that mean? That is rx, x component of the resultant vector, is equal to ax plus bx, and ry is equal to ay plus by. This is nothing but, if we take a vector from here to here, from here to here, I call it as rx bar, or it can be written rx into I cap.
and from here to here, yeah, this one to this one, we can write it as ry bar, or it is also equal to ry into j cap. So see here, rx from here to here, rx equal, we can add ax plus bx. Now ry from here to here, so ay plus by. So that's what we are writing. Yes, after getting rx and ry values, how do you find magnitude of r? Magnitude of r is equal to square root of rx square plus ry square. Using this equation, you can find the magnitude of r cap. And how do you find the direction of r cap? Direction of r cap. Let's say r cap is making angle theta with x axis. So this angle is, let's say, theta. So theta is equal to, what do we do? Tan inverse ry by rx. That means from here to here, this is ry. From here to here, this is rx. If you see this triangle, right angle triangle, opposite side ry, adjacent side rx. So theta is equal to, tan theta is equal to, actually we get ry by rx. So theta is equal to tan inverse ry by rx. So this is the way, whenever components are given, we can find the resultant vector like this, and we can find resultant vector magnitude, and the direction of resultant vector. Yeah, this analytical method is not so much useful whenever we have two vectors, but if we have more than two vectors, this analytical method is very, very useful. Let's say, suppose we have r bar is equal to a bar plus b bar. So in this case, we can find the resultant vector magnitude directly like this. If we know the angle between a bar and b bar, so magnitude of r bar is equal to, we can find square root of a square plus b square plus 2ab cos theta. Here theta is the angle between a bar and b bar. This formula can be used. But if you have three vectors, suppose I have three vectors like this, a bar plus b bar plus c bar like this. In this case, it is not possible to find magnitude of r cap using this equation, because this equation is valid whenever we have only two vectors. So in this case, is it possible to find this one? No. That's why what do? We have to take the components of a, b and c vectors. Now we can write, if you know the components of a, components of b and components of c, now we can write rx equal to ax plus bx plus cx, and ry is equal to ay plus by plus cy. Now you can write r bar is equal to rx into I cap, ry into j cap. After getting like this, how do you find magnitude of r cap? Simply square root of rx square plus ry square. Of course, whenever we have like this, you are supposed to write 2 into rx into ry, but whenever you take x and y components, these two are always perpendicular to each other. You will get cos 90. R bar is equal, if you have a bar plus b bar, square root of a square plus b square plus 2ab cos theta. But whenever we take x and y components, these two are always perpendicular to each other. So this term vanishes. Now magnitude of r bar is equal to square root of rx square plus ry square. That means whenever we know the components of a vector, directly you can use this equation. A good example for this one is, now I have a bar. A bar is equal to 2i cap ప్లస్ 3j క్యాప్ ఇలా ఇచ్చాడు అనుకోండి. ఇప్పుడు మ్యాగ్నెట్ ఆఫ్ ఏ బార్ కనుక్కోమంటే ఏం చేస్తాం మనం? డైరెక్ట్గా ఎక్స్ కాంపౌండ్ హోల్ స్క్వేర్ ప్లస్ వై కాంపౌండ్ హోల్ స్క్వేర్, స్క్వేర్ ఆఫ్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్, 9 ప్లస్ 4 ఎంత? స్క్వేర్ రూట్ ఆఫ్ 13 యూనిట్స్. అంటే మనకి యూనిట్స్ ఏమి ఇవ్వాలి కాబట్టి సింప్లీ వి సే స్క్వేర్ రూట్ ఆఫ్ 13 అంటాం. ఒకవేళ ఈ వాల్యూ కనుక మనకి మీటర్స్లో కనుక ఇస్తే, మ్యాగ్నెట్ ఆఫ్ ఏ బార్ ఎంత వస్తుంది? మీటర్స్లో వస్తుంది. ఒక వెక్టర్ యొక్క కాంపౌండ్స్ కనుక ఇస్తే, డైరెక్ట్లీ యూజింగ్ దిస్ ఈక్వేషన్ వీ కెన్ ఫైండ్ ఇట్స్ magnitude. Yeah, let us take an example to understand this vector addition analytical method. Suppose a bar ఇలా ఇచ్చాడు మనకి 2i ప్లస్ 3j మీటర్స్, మొత్తం మీటర్స్లో ఇచ్చాడు. b బార్ ఈక్వల్ టు సమ్ 4i మైనస్ 2j ఇలా ఇచ్చాడు మీటర్స్లో. c బార్ సమ్ మైనస్ 10i ప్లస్ 4j మీటర్స్లో ఇలా ఇచ్చాడు.
ఇప్పుడు మనకు ఆర్ బార్ ఇలా ఇచ్చాడు, ఏ బార్ ప్లస్ సి బార్ ప్లస్ ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్. నౌ హీ ఆస్క్ us to find the magnitude of r and the direction. డైరెక్షన్ అంటే టీటా. మన సింప్లిసిటీ కోసం ఏం చేద్దామంటే ఇవన్నీ ప్లేస్లు తీసుకుందాం, మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారు. అన్ని ముందు వెనకాల అన్ని ప్లేస్లే అనుకుందాం. సో నా ఆర్ క్యాప్ ఫస్ట్ ఆర్ఎక్స్ ఈక్వల్ ఏమవుతుంది, ఏఎక్స్ బిఎక్స్ సిఎక్స్. ఏఎక్స్ అంటే ఎంత 2 + 4 అన్ని ప్లేస్లో తీసుకుంటున్నాం కదా 10. సో ఎంత మొత్తం 16. అండ్ ఆర్వై ఎంత అవుతుంది, ఏవై ప్లస్ బీవై ప్లస్ సివై. 3 + 2 3 + 2 + 4 3 2 5 5 + 4 9 మీటర్స్ ఇది వస్తుంది. 60 మీటర్స్ ఇది వస్తుంది, 9 మీటర్స్ ఇది వస్తుంది. సో ఇప్పుడు ఆర్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకుంటాం మనం, ఆర్ఎక్స్ ప్లస్ ఆర్ఎక్స్ బార్ ప్లస్ ఆర్వై బార్ అని ఇలా రాసుకుంటాం. నెక్స్ట్ స్టెప్లో ఏం రాసుకోవచ్చు మనం, ఆర్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ఎక్స్ ఇంటూ ఐ క్యాప్ ఆర్వై ఇంటూ జే క్యాప్ రాసుకోవచ్చు. ఆర్ఎక్స్ అంటే ఏంటి 16 ఐ క్యాప్ ప్లస్ ఆర్వై అంటే 9 మీటర్స్ జే క్యాప్. మొత్తానికి మనం మీటర్స్ అని ఇలా రాసుకోవచ్చు. ఇప్పుడు మైట్ ఆఫ్ ఆర్ అంటే ఎలా రాసుకుంటాం, స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ కాంపౌండ్ స్క్వేర్ ప్లస్ వై కాంపౌండ్ స్క్వేర్. 16 స్క్వేర్ ప్లస్ 9 స్క్వేర్. ఈ మొత్తం వాల్యూ ఎందులో వస్తుంది, మీటర్స్లో వస్తుంది. సో దిస్ ఈజ్ ద యూసేజ్ ఆఫ్ అనాలిటికల్ మెథడ్. మనకి సింపుల్గా ఈ రెండే కనుక ఉంటే ఈ రెండింటి మధ్య యాంగిల్ కనుకొని చేయొచ్చు. బట్ మోర్ దాన్ 3 వెక్టర్స్ కనుక ఉంటే ఏం చేస్తాం, మనం ప్రతి వెక్టర్ని కాంపౌండ్స్ తీసుకుంటాం, ఇండివిజువల్ ఎక్స్ కాంపౌండ్స్ అన్నింటిని యాడ్ చేస్తాం. ఇండివిజువల్ ఎక్స్ కాంపౌండ్స్ యాడ్ చేస్తే ఏమొస్తుంది మనకి, ఎక్స్ కాంపౌండ్ ఆఫ్ రిజల్టెంట్ వెక్టర్ వస్తుంది. ఇండివిజువల్ ఆల్ వై కాంపౌండ్స్ యాడ్ చేస్తాం, ఏమొస్తుంది మనకి, వై కాంపౌండ్ ఆఫ్ రిజల్టెంట్ వెక్టర్ వస్తుంది. అప్పుడు ఎక్స్ కాంపోనెంట్ రిజల్టెంట్ వై కాంపోనెంట్ వచ్చిన తర్వాత ఇలా రాసుకుంటాం మనం, ఇలా రాసుకుంటాం. ఇలా వచ్చిన తర్వాత ఏం చేస్తాం మనం, సింపుల్గా మ్యాగ్నిట్యూడ్ ఇలా కనుక్కోవచ్చు, ఎక్స్ కాంపౌండ్ స్క్వేర్ ప్లస్ వై కాంపౌండ్ స్క్వేర్. ఇంకా 2 ఇంటూ ఏఎక్స్ ఏవై కాస్ 90 రాసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే టర్మ్ వ్యానిష్ అవుతుంది కదమ్మా. ఓన్లీ ఎక్స్ కాంపౌండ్ వై కాంపౌండ్ కనుక తెలిస్తే డైరెక్ట్గా ఈ ఫామ్లో ఉపయోగించి మనం మ్యాగ్నిట్యూడ్ కనుక్కోవచ్చు అనమాట. హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్ కాన్సెప్ట్.